బర్మా అలియాస్ మయన్మార్ అక్కడ ప్రభుత్వం సైనిక ప్రభుత్వం ప్రజల చేత ఎన్నికైన ఆంగ్ సాన్ సూచీ ఇప్పటికీ జైల్లోనే ఉంది. ప్రపంచమంతా ఉపన్యాసాలు ఇచ్చింది, ఓ లెటర్ రాసి చేతులు దులిపేసుకుంది, ప్రజాస్వామ్య హక్కులు కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ సైనిక పాలన నడుస్తుంది, దానికి వెనక అండగా ఉన్నది చైనా. ఇప్పుడు ఆ మయన్మార్కి సంబంధించి ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే, సాధారణంగా షాపుల్లో పనిచేసే గుమస్తాలకు, ఆఫీసులో పనిచేసే వాళ్ళకు ఏడాది అయితే అంత జీతం పెంచాలనుకుంటారు. జీతం పెంచినందుకు అరెస్టులు చేస్తుందట. ఎందుకయ్యా అంటే కొన్ని వ్యాపార సంస్థలు మాత్రం జీతం పెంచగలుగుతున్నాయి, ఎక్కువ మంది పెంచలేకపోతున్నారు. పెంచలేనటువంటి సంస్థలలో ఉన్న సిబ్బంది ఫీల్ అవుతున్నారట. వాళ్ళ చేత పెంచిచ్చడం చేత కాదు కాబట్టి పెంచే వాళ్ళ మీద కేసులు పెట్టడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. టోటల్గా ఉద్యోగులకు వేతనాలు పెంచారనే కారణంతో దుకాణ యజమానులను మయన్మార్లోని సైనిక ప్రభుత్వం జైలుకు పంపించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ ఇలా జీతాలు పెంచడం సమాజంలో అశాంతి నెలకొంటుందని సైన్యం భావిస్తుందంట. వాళ్ళ వ్యాపారాలను సైతం మూసేయించి పలువురికి 3 ఏళ్ల జైలు శిక్ష విధించేసింది. డైరెక్ట్గా అక్కడ కోర్టు వాళ్ళే 2021 తర్వాత జరిగినటువంటి విచిత్రమైనటువంటి అంశం. ఇప్పుడు ఆయా వ్యాపారులు జైలుకి వెళ్ళారు.